సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గాని, సంక్షేమం గాని? సార్ అభివృద్ధి బాగుంది సార్ బాగానే. ఏంటంటే పెన్షన్లు వస్తున్నాడు, అందరికీ అందుబాటులో అనేది అన్ని క్రమంగా చేస్తున్నాడండి. చాలా హ్యాపీగా ఉంది. అన్ని గొడవలు బాధ వాటి ఏవి లేవండి. చాలా హ్యాపీ, జనాలంతా ప్రశాంతంగా ఉన్నారండి. చాలా హ్యాపీ అండి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఎట్లా ఉంది? ఎట్లా హ్యాపీ ఫీల్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మంచి టైంలు ఇచ్చాడు. పిల్లలు ఎవరు కూడా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా పిల్లల చదువులు అన్ని హ్యాపీగా చాలా బాగా అయ్యాయి సార్. చాలా సంతోషంగా ఉందండి. గతంలో మీరు చూశారు శాంతి భద్రత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కూడా బోల్తాడండి. అప్పుడు ఎక్కడ చూసినా గొడవలు ఆవిడ ఇది అది, ఎక్కడైనా భయమే. ఏది స్వతంత్రంగా చేసుకోవడానికి అయ్యేది కాదండి. ఇప్పుడు హ్యాపీగా జనాలు ఫ్రీగా ఉన్నారు సార్. చాలా హ్యాపీగా ఉన్నారండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే 2029లో వస్తాను. అసాధ్యం అండి. జనాలు అమాయకులు కాదండి. జనాలు చాలా తెలివాలండి. చూశారు ఒకసారి కొత్తగానా చూశారు, తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అదోగలు పరిస్థితి బాగా పాడు చేశారండి. ఉన్నాయండి తాకట్టు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఉన్నాయి అమ్ముకొని చేసుకుంటే అది పద్ధతి కాదండి. జనాలకు కూడా తెలిసిపోయింది అంతా. జనాలు వినాలి అంతా ఎడ్యుకేషనే కదండి. ప్రతి విషయం కూడా మీడియా ద్వారా బయటకు వచ్చేస్తుంది అంతా. దానివల్ల ప్రతి విషయం కూడా జనాలు తెలుస్తుంది సార్. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమల్లోకి తీసుకుంటూ వస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం బ్రహ్మాండంగానండి. అందరికీ ఉపాధి కలుగుతుందండి. ప్రతి మనిషికి ఉపాధి ఉంటుంది. ప్రతి మనిషి తన గుండెల మీద చేసుకొని పోగలదు. అంత స్వతంత్రంగా ఉంటుందండి. ఉన్న గత 5 సంవత్సరాల మటుకండి ప్రతి మనిషి ఏవి చేయలేకపోయారండి. అంటే ఒక ఏవైనా భయం అండి. ఒక మాటలన్నా భయం, ఏం చేయాలన్నా భయమే. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు సార్. ఎవరైనా స్వతంత్రంగా హ్యాపీగా ఉంటున్నారు సార్. చాలా హ్యాపీ సార్. ఇప్పుడు మటుగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మటుకండి ఐఎస్ సార్. తెలియలేదు విజన్ ఏదైనా చేయాలంటే చేయగలదండి. అది మట్టు వాస్తవం అండి. 100% సూపర్ అండి.